హాయ్, వెల్కమ్ బ్యాక్ టు దీపు పునానవి వ్లాగ్స్. ఈరోజు అయితే ట్రిప్ ఎక్కడికంటే మైసూర్కి అయితే వెళ్తున్నాము. మైసూర్లో ఒక 10 ప్లేసెస్ చూడాలా అని చెప్పి, ఎందుకంటే మండే నుంచి పునానవికి స్కూలు. సో మళ్ళీ 1 ఇయర్ ఎక్కడికి వెళ్ళాం కదా, మేము ఇయర్లీ వన్స్ ఒక్కసారి 2 సార్లు కానీ ట్రిప్ వేస్తాంటిమి. ఇంకా పాప స్కూల్ స్టార్ట్ అయితే అవన్నీ ఉండవు కదా, అందుకని చెప్పి పునానవికి అన్నీ చూపిద్దామని చెప్పి, అందులో వేరే పాపకి చిన్న పాపకి 7 months వచ్చింది కాబట్టి బయటికి తీసుకెళ్తున్నాము. పునానవి కూడా 7 months బేబీ ఉన్నప్పుడే మేము మురుడేశ్వర పోయింటిమి. ఇప్పుడు ఈ పాపకి 7 months వచ్చినాయి. సో ఏమంటే మా పిల్లలు ఇద్దరు నవంబర్లోనే పుట్టినారనమాట. ఈ చిన్న పాప November 14th, పునానవి November 30th. సో ఒకే మంత్లో బర్త్డే కూడా వస్తుంది. అవునా, ఈరోజు పునానవి అంగన్వాడికి కూడా పోయేసి వచ్చింది. చెవులు కుట్టించిన, చూడండి ఎట్లున్నాయో. చేది నువ్వు ఇవన్నమాట చిన్న పోగులు. ఈ పక్క చూపి, ఇవి నైట్ పోయి కుట్టించుకొచ్చిన. అది కూడా ఆ వీడియో కూడా, ఆ క్లిప్ దీంట్లో అటాచ్ చేస్తాను ఈ వీడియోకి. సో చూడండి ఎట్లా ఏడ్చిందా లేదా అనేది. ఈ చిన్న పాప అయితే చూడ ఆరాంగా కూర్చోంది. ఈ పాపకి చిన్నప్పటి నుంచి, పునానవి కూడా అంతే, కార్లో తిరిగి తిరిగి అలవాటు. ఈ పాప కూడా అంతే. మా పిల్లలు ఇద్దరు మాత్రం జర్నీలో మాత్రం విసిగిచ్చారు. నువ్వు ఎంత దూరమైనా పిలిచిపో, ఎన్ని రోజులైనా పిలిచిపో, పాస్ వస్తుంది, మోషన్ పోవాలా, ఇట్లా దేనికి కానీ విసిగిచ్చారనమాట. ఈ చిన్న పాప నా ఫీడింగ్ లేదు కాబట్టి ఫీడింగ్ కోసం మాత్రం ఏడుస్తుంది. పునానవి అది కూడా ఏడ్చేది లేదనమాట. అందుకే చిన్నప్పటి నుంచి తిప్పినాం పునానవిని. అసలు ఎట్లా పెద్ద చేసేసినామో తెలియదు అనమాట, ఇట్లా ట్రిప్పులు వేసి. ఈ చిన్న పాపని మాత్రం సాకాలంటే కొంచెం కష్టంగా ఉంది, ఎందుకంటే ఇద్దరు కాబట్టి. ప్లస్ ఎవరు లేకపోతే 24 గంటలు మనం వాళ్ళ మొహం చూస్తా అంటే కష్టమవుతుంది. సాకాలంటేనే విసుగొస్తుంది, పిల్లలంటేనే విసుగొస్తుంది. కాబట్టి ఎట్లో అట్లా ఇట్లా కింద మింద పడి మా పాపకైతే ఈ నెలలు వచ్చేసినాయి. ఇంకా 4 months అయితే ఫస్ట్ బర్త్డే కూడా వచ్చేస్తుంది అనమాట. అన్నీ ప్యాకింగ్ అయిపోయి కార్ ఎక్కేసినాం అనమాట. ఇప్పుడే భరత్ పాలపొడి తీసుకొచ్చేదని విన్నాడు. సో ఇంకా స్టార్ట్ అవుతున్నాము. ఇప్పుడు టైం అయితే 5 o'clock. అసలు పోకూడదు అనుకున్నా నేను, నాకు ఫుల్ థ్రోట్ పెయిన్ ఉంది. కానీ ఇంకా భరత్ పోదాము అని అంటే, ఇంకా ఈ ఇయర్లో ఇంకా అంటే ఇయర్లీ వన్స్ వేస్తాం కాబట్టి ఇంక ఈ ఇయర్ ఎక్కడ పోం కదా. ఇదే ఫస్ట్ ఈ పాపతో కాబట్టి చూడాలి ఏమేమి తిరుగుతాము ఏంటి అనేది. నేనైతే శారీస్ కూడా పెట్టుకున్నా, కట్టుకుంటానా లేదా అనేది కూడా తెలుస్తుంది అటుకు పోయిన తర్వాత. నేనైతే బ్యాక్ సీట్లకి వచ్చేసిన, పునానవి అయితే ముందర పోయింది. చిన్న పాప అయితే ఆడుతా ఉంది. మళ్ళీ వచ్చినా ఉన్నా బిడ్డలు కదా, ఆడబడవలే ఇవన్నీ పెట్టేలా ఎట్ట పడిపోతావు. ఇప్పుడు ఏమంటే ఆ పాపకి చూసుకోవాలంటున్నా, ఆ పాప తాకూడదేమే. ఎలా కొడతాడు? నిన్ను కొట్టడా? ఎలా నువ్వు కూడా జ్యూస్ తాగుతాంటావు కదా, నిన్ను కొట్టడా? సామిని కొడతావా? నువ్వు పెద్ద అయినా సామిని కొడతావా? వాడు అందుకని మనకేమో వద్దు. చిన్న పాప అయితే పడుకుని పునానవి అయితే సర్కస్లో చేస్తా ఉంది. చిన్న పాప పడుకునేసింది. కొంతసేపు రెస్ట్ అనుకుంటే పునానవి వచ్చి మీద కూర్చుండింది. ఇప్పుడైతే 6:30 అవుతుంది. ఆడిపోతా నంబరా ఇంకా ఎన్ని కిలోమీటర్లు అని చెప్పు. 180.
చూద్దాం చిన్న పాప ఏడంది. నైట్ వచ్చేసరికి 12 అయింది. సో నా గొంతు ఫుల్ నొప్పి అయిపోయింది. ఇది థ్రోట్ పెయిన్ అని చెప్పినా కదా, సో అందుకని వీడియో తీయలేదు. ఎందుకంటే మాటలు ఉండవు కాబట్టి, ఎక్కువ మాట్లాడితే ఎక్కువ వచ్చేస్తుంది, అందుకని తీయలేదు. రూమ్ అయితే తీసుకున్నాం మైసూర్లో, చిన్నది. సో లగేజ్ అంతా ఇక్కడ పెట్టినాము. భరత్ అయితే ఆడ పడుకున్నాడు. భరత్ వాళ్ళకేమో ఎంతసేపు ఉంటారు అని అంటే 7:30కి అంతా చాపడి పెట్టి అంటాడు. ఇప్పుడు టైం ఆల్రెడీ 6:30. ఇంకా నిద్రపోతూనే ఉన్నాడు. ఇంకా అందరు స్నానం చేయాల, అందరూ రెడీ అవ్వాలా. పిల్లలు అయితే పడుకోనిలే, ఆ పాటికి మేము ఇద్దరం రెడీ అయిపోతే తర్వాత పిల్లలకి పోయించుకున్నాను ఫస్ట్, తర్వాత చిన్న పాపకి. చూడాలి ఎంత టైం అవుతుందో ఏమో. ఇంకో మెయిన్ థింగ్ ఏమంటే నేనైతే కూంబు మర్చిపోయి వచ్చిన అనమాట, దువ్వెన. సో అది ఇప్పుడు ఎక్కడన్నా పోయి తీసుకురావాలి. భరత్ కొంచెం హాట్ వాటర్తో బ్రష్ చేసిన తర్వాత కొంచెం క్లియర్ అవుతుంది గొంతు. అస్సలు నైట్ మాట్లాడేదానికి వస్తలేదు. ఒక్క మాట మాట్లాడితే ఇదంతా ఫుల్ నొప్పి వచ్చేస్తుంది. అందుకే నేను వద్దని చెప్పిన భరత్కి, కానీ బలవంతంగా ఈడ్చుకొచ్చినాడు. ఎవరి నొప్పి వాళ్ళకి తెలుస్తుంది. మేము ఎప్పుడు ట్రిప్ పోదామన్నా ఫుల్ వర్షం పట్టుకుంటుంది. నాకు వర్షం అంటేనే నచ్చదు. వర్షంని చూస్తే నాకు ఏదో ఒకటి వస్తుంది అనమాట, హెల్త్ ప్రాబ్లము. సో అందుకే ఫుల్ థ్రోట్ పెయిన్ అయిపోయి ఏమీ చేయలేకపోయినా. బట్ బయట పోదాము వీడియో తీద్దామన్నా కూడా ఫుల్ చల్లగా ఉంది. ఇప్పుడు ఇంకా లేసి రెడీ అయ్యి ఎక్కడ పోలపరా లిస్ట్ పంపించినాడంట. ఆ లిస్ట్ అంతా ఏం జరగదు, ఎందుకంటే నిద్రపోతాడు. నాకు చెప్తాడు అనమాట భరత్, మనం పోయి నిద్ర రిసార్ట్కి పోదాము అని అంటే, ఏం పోయి నిద్రపోయేదానికి రిసార్ట్కి పోలా అని. కానీ ఇక్కడ టూ మచ్ కాస్ట్, అసలు 12 hours అంట. నైట్ మేము 12కి వచ్చినాము, ఈరోజు ఆఫ్టర్నూన్ 12కి లాగౌట్. 1500 అంట. అమ్మో భారీ కాస్ట్ ఇక్కడంతా. ఏందో 1000 అంటే కూడా ఓకే, కానీ 1500. చూడాలి ఇంకా ఫస్ట్ ఎక్కడికి వెళ్తాము ఏంది అనేది. ఈ వీడియో అయితే ఇంత ఎండ్ చేస్తున్నా. నెక్స్ట్ వీడియోలో ఎక్కడికి వెళ్తాము, ఎట్లా రెడీ అయ్యాము, ఏం డ్రెస్లు వేసిన పిల్లలకి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దరు. ఈ వీడియో ఇంత ఎండ్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.